లేకపోయినా బాధే, డబ్బు ఉండి మంచితనం లేకపోయినా బాధే. ఆ రెండు సంపాదించేవాడు నా దృష్టిలో ధన్యుడు. అలాగే సంపాదించుకోవాలి. ఇప్పుడు వృధా చేయొద్దు. యువత కూడా చూడండి, ప్రతి ఒక్కరు కష్టపడి ఎదగాలి, కష్టపడడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల సంపాదన మీద ఎక్కువ బతకూడదు. ఎందుకంటే వాళ్ళని కష్టపెట్టి కూడా బతకూడదు. నాకు అది కావాలి ఇది కావాలని బతకూడదు. మన కష్టంతో మనం రూపాయి వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి, వాళ్ళ నుంచి ఆశించేటట్టు ఉండకూడదు. ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు కూడా ఈ మోటివేషన్ వీడియోలు మనం పెట్టడానికి ఏదో పని పడలేక కాదండి. 10 మంది మారాలి. మేము కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. ప్రతి ఒక్కరు కష్టం అలవాటు పరచుకోవాలి. ఏదో తాతల తండ్రుల వల్ల బాగుపడ్డామండి అనే మాట మనకి రాకూడదు. మనం కష్టపడలే యువత కూడా. ప్రతి ఒక్కరు నేను చెప్పే సొల్యూషన్ ఒకటే, ఆలోచన ఒకటే. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్కరు ఇది మ్యాటర్ అని చెప్పడానికి లేదు, కానీ మీరు స్వచ్ఛందంగా మీరు 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, మీరు కష్టపడేది ఏ మాత్రం కష్టపడుతున్నారు. రెండోది, దానికి విలువైన కష్టమా, ఉపయోగం లేని కష్టమా, మాట వరుసకు పడే కష్టమా అన్నది ఆలోచించుకోండి. మూడో విషయం ఏంటంటే, మీరు ఉదయాన్నే లేచి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు. ముందుగా మీరు బ్రతుకు తెరువు గురించి. ఈ రోజునంతా ప్రతి నెల గండమే ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క కోటీశ్వరుడికి లేనోళ్ళు కూడా ప్రతి నెలకి ఈఎంఐలు, స్థాయికి మించి అప్పులు, స్థాయికి మించి బాధలు. చాలామంది బయటపడరు. పక్కనోడిని పోల్చుకోవడం, ఎవడేదో అనుకుంటాడని బాధపడడం తప్ప, ఇలాగ అనుకుంటే 100 సంవత్సరాలైనా అలాగే ఉంటాం. ఇప్పుడు ఎదిగిన వాళ్ళు ఒక్కసారి లుక్ వేసుకోండి, లేదా యూట్యూబ్లోకి వెళ్ళండి. సమర్థులు ఎదిగిన వాళ్ళు మోటివేషన్ వీడియోలు చూడండి. ఎందుకంటే ఎదిగేవాడు ఎలా ఎదుగుతాడు, ఏ విధంగా కష్టపడితే ముందుకు వెళ్తాడు అన్నది మనకే అర్థమవుతుంది. అంతేగాని మనం ఏదో గొప్పలుగా ఫీల్ అవుతూ ఎవరు ఏదో అనుకుంటారులే అనుకుంటే మీరు ఆడే ఆగిపోతారు. తెగించుకుంటేనే ముందుకెళ్తారండి. ఇప్పుడున్న కలియుగంలో టాలెంట్ని లోపల పెట్టుకుంటే ఎవడు ఎదగలేడు. టాలెంట్ని బయట పెట్టుకోండి, మీ కష్టాన్ని బయటపడండి. ఎవడో ఏదో అనుకుంటాడని అనుకోవద్దు. నేను పెద్ద పైనుంచి ఊడిపడ్డా అని అనుకోవద్దు. కోటీశ్వరుడికైనా అదే నేల, సామాన్యుడు అదే నేల. కాబట్టి ఉన్న 4 రోజులు వచ్చామా, కష్టపడ్డామా, ఒక సంత జరుగుతుంది, సంతకు వచ్చామా, ఏ కూరగాయలు కావాలో ఏం కావాలో, ఒకడు టమాటా కొంటాడు, ఒకడు ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటాడు, ఒకడు వచ్చేసి జీడిపప్పు కొనుక్కుంటాడు, అందరూ కొనుక్కుంటారు. కానీ సంత అయిపోయిన తర్వాత వెనక మరి వెళ్ళిపోవాల్సిన వాడు ఆడే ఉంటాడు ఆ ప్లేస్లో. అలాగే మనం కూడా వచ్చాం. నీకు అది చింతపండు కొనుక్కుంటావా, జీడిపప్పు కొనుక్కుంటావా, మరి పచ్చిమిరపకాయలు కొనుక్కుంటావా, లేదా ఏం కొనుక్కోకుండా వస్తావా, అలా కళ్ళతో నేత్రానందం పొందుతావా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. కష్టపడకుండా తల్లిదండ్రులు సంపాదిస్తే తినుకుంటుండి లెసన్స్ ఇచ్చుకుంటా నేను గొప్ప అనుకుంటా అని ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి సందర్భంలో మనం అందరం కష్టపడాలి. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళకి మనం చేదోడు వాదోడు అవ్వాలి, కానీ తలబారం అవ్వద్దు. ప్రతి ఒక్కరూ బద్దకస్తులందరూ వేస్ట్గా నాకు తెలిసి. ఈ రోజు కానీ రేపు చేస్తా పని అనుకునేవాడు నిజంగా వేస్ట్. ఈ రోజు పని ఈ రోజు చేయాలి. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. జరిగిపోయిన గతంతో మనకు అవసరం లేదు. ఉన్నది ప్రజెంటే మనకు అవసరం. ఓకే అండి, అందరికీ నమస్తే.